అందరికీ నమస్కారం. హ్యాపీ శ్రీరామనవమి ఇన్ అడ్వాన్స్. శ్రీరామనవమికి డెఫినెట్గా పానకం ఉంటుంది కదా, అండ్ దాంతో పాటు ఒక సినిమా కూడా థియేటర్లో ఉంటుందన్నమాట. ఒక మంచి సినిమా చూసాం అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఆ సినిమా ఇవ్వబోతుంది. ఆ సినిమా పేరే సుయోధన. ఏంటి టైటిల్ ఉంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది కదా, దుర్యోధనుడు అసలు ఏంటి రిలేషన్, ఏం జరుగుతుంది అని. కాకపోతే డైరెక్టర్ చాలా ఆలోచించి స్క్రిప్ట్ రాశారు. మీరు ఏం ఆలోచించకుండా టికెట్ డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుక్కొని సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఏంటి అనేది. బట్ ఇది ఒక థ్రిల్లర్. సో థ్రిల్లర్ జోనర్లో ప్రియదర్శి గారు చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఎందుకంటే ఆయన కోర్టులో వాదించారు, బలగంలో చాలా నవ్వించారు, ఏడిపించారు, ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో మన ముందుకి కవ్వించారు అని చెప్పాలి. దర్శి గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు భగత్ ఈస్ ద సీజన్ కదా. భగత్ సీజన్ లో గీతా భగత్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సీజన్ కూడా మాట్లాడుతున్నాను. ఆ సీజన్ అని నాకు అర్థమైపోయింది. బేసిక్గా అంతటా అదే నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా అర్థం అవుతుంది. సో నేను డైరెక్టర్ గారిని అడిగాను, ఏంటండి దుర్యోధనుడు కనిపిస్తున్నాడు, పక్కనే టైటిల్ మాత్రం దుర్యోధన అని లేదు, సుయోధన అని ఉంది అన్నాను. సో ఆయన ఎక్కువ ఆలోచించకండి అన్నాను. నన్ను సినిమా చూడండి అన్నారు నిర్మోహమాటంగా. నేను కూడా ఇది ఎక్కువ చెప్పను ఇంకా. మనం ఇక సుయోధన గురించి కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడదాం. ఎక్కువ చెప్పకపోతే ఎలా, కనిపించినట్టు, వినిపించినట్టు, చెప్పనట్టు మీరు అలా చెప్తూ ఉండాలి ఇంటర్వ్యూస్లో కూడా. తప్పకుండా చెప్తా. ఐ థింక్ అదే ది ఐడియా నాకు అలాగే చెప్పాడు అనమాట. మనిషి ఎందుకు అంటే సుయోధన దుర్యోధన ఎందుకు అయ్యాడు అనే ఒక ఐడియా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో అలాగా నాకు కథ చెప్పడము అండ్ నా క్యారెక్టర్ వరుణ్ అనే క్యారెక్టర్ సౌండ్ డిజైనర్ నాకు ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాయి గారితో వర్క్ చేసే ఒక గొప్ప అవకాశం వస్తుందని అనిపించింది. అండ్ ఇట్లా చాలా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ విషయానికి వస్తే బోసుబాబు గారు చందనగర్లో ఉంటూ నాకు ఎప్పుడు కనపడలేదు అనమాట ఆయన. సో ఆయన కనిపించి నాది కూడా చందనగర్ అంటే అవునా, నేను చందనగర్ అనుకోని. మామూలుగా అయితే ఊర్లు మాది తినాలే మీది తినాలే ఓకే, హైదరాబాద్ లో ఉంటే మాది చందానగర్ కూడా ఎక్కడో చివరిలో ఉంది కాబట్టి. సో అలా కనెక్ట్ అయిన తర్వాత చాలా మంచి మనిషి అండ్ ఒక విధంగా టూ గుడ్ నైస్ పీపుల్తో వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ ఈ ప్రయాణంలో ఐ డిస్కవర్డ్ హర్. అండ్ తను హైదరాబాద్ ఏ సరే అన్నా ఓ యా. సో అలాగా కనెక్ట్ అయ్యి నైస్ థియేటర్ యాక్టర్ తను కూడా. అండ్ నిజంగానే చాలా కైకు ఇतना ब्यूटीफुल है आप. आज तो आप तेलुगु में बोलना है, आज तो आप तेलुगु में बोलना है, वरना इज्जत बैगन में मिल जाती. మీరు నాతో హైదరాబాదీ హిందీలో మాట్లాడితే తెలుగు వచ్చిన కష్టం. ఐ రెస్పాండ్ ఇన్ ద లాంగ్వేజ్. మన ఎడిటర్ ఎవరండి? చోటాకి ప్రసాద్ గారిని కొంచెం ఇంటర్వ్యూలో తన లాగ్స్ కట్ చేయమనండి. అయ్యో బట్ బ్యూటిఫుల్ గా ఉంది. అందమైన అమ్మాయిలు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా బానే ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ ఒక్క మాట మనమే తెలుగు చాలా కష్టపడి నేర్చుకోవాలనుకుంటా. బట్ యూ టెల్ మీ లైక్ డెఫినెట్గా ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మీ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అని నాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది వెన్ యూ హర్డ్ లైక్ ఓకే ఆన్ బోర్డ్ ప్రియదర్శి గారు అండ్ సాయి కుమార్ గారు లాంటి లెజెండరీ యాక్టర్ ఉన్నారు అనగానే వాట్ వాజ్ యువర్ అంటే ఇమీడియట్ రియాక్షన్ ఏముంది? సో ఫస్ట్లీ స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. తర్వాత ఆడిషన్ అండ్ ఐ గేవ్ ఇట్ మై బెస్ట్. దీని తర్వాత వెన్ ఐ గాట్ టు నో Darshi is there, Priyadarshi is there, Sai Kumar Garu is there, everybody is there. Honestly, first నేను కొంచెం intimidated-గా ఉన్నాను, but in a positive way that working with people who have done such good work, but then also simultaneously very excited. And once I met, when నేను దర్శితో కలిసిన తర్వాత it was a pleasant experience because it didn't, even though he has done such wonderful work on set, to work with someone who's senior to you in the terms of in their work, it never felt like that. He was very I got to learn a lot from Darshi. He was very helpful as a co-star. And tana short mundu oka short setup tarvata when the actors come on set oka vibe set aipotundi set lo. And every time Darshi entered the set, it was very okay, let's have fun, and help everybody and everybody do this together because andar kosam idi important. So it was a very very nice experience.
ఇంతసేపు హీరోయిన్లు హీరోనే పొగుడతారండి. మీరు మీ లోపల ఏమంటారు ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది. బట్ యా Ayo, no, not like that. No. Obviously, the team also. immediately no. Obviously, team also. No, నేను మాధవ్ గారికి and బోస్ బాబు గారికి already చెప్పాను. First, when I first heard the story, for me, like Darshi said, it's the team and the people that work on the team. And అంత positive vibe వచ్చింది నాకు office లో from బోస్ బాబు గారు and మాధవ్ గారు that I was very excited to be a part of a project where it felt like you belonged. మాధవ్ గారు మీరు చెప్పండి, లైక్ వెన్ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు సాయి కుమార్ గారు లాంటి లెజెండరీ యాక్టర్ ఉన్నప్పుడు ఆయనతో ఐ థింక్ ఆయన ఎప్పుడో డ్రామాస్లో వేసి ఉంటారేమో దుర్యోధన రోల్. నాకు తెలిసినంత వరకు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వేయలేదేమో, ఆన్ స్క్రీన్ లేదు కదా. సో అలాంటి రోల్ లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నెరేట్ చేసేటప్పుడు కొంచెం ఉంటుంది కదా నర్వస్నెస్ ఆర్ టెన్షన్ ఇలాంటి పదాలు. నర్వస్నెస్ ఉందండి. అంటే ఆన్ పేపర్ నేను ఫస్ట్ అనుకున్నప్పుడే సాయి గారు ఈ క్యారెక్టర్కి అయితే అంటే పర్టికులర్ అందరూ ఎవరైతే బాగుంటుంది అనుకోవడం మీరు, అక్కడ క్యారెక్టర్ పేరే సాయి కుమార్ గారు అని రాసుకున్నారు. ఓం తర్వాత ఓం తర్వాత సాయి కుమార్ గారిది ఓపెనింగ్ మోనోలాగ్ అలా రాసుకున్నాడు ఆయన. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ గివెన్. నువ్వే ఆన్సర్ చెప్పు. సో సాయి కుమార్ గారు అని అనుకుని రాసుకున్నాను. ఎందుకంటే ఈ డిక్షన్ అవ్వచ్చు, మైథలాజికల్ డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, అపీరెన్స్ అవ్వచ్చు. సో సాయి గారు అయితే పర్ఫెక్ట్ అనేది దానికి ఫిక్స్. అలా అనుకున్న తర్వాత సాయి గారిని అప్రోచ్ అయ్యాము. టైంకి అప్రోచ్ అయ్యి సార్ చెప్పినప్పుడు సార్ కూడా ఫస్ట్ చాలా ఎగ్జైటెడ్. అంటే ఆఫ్టర్ 30 years ఐ థింక్ తర్వాత తన ఆన్ స్క్రీన్ ఒక ఈ దుర్యోధన యాక్చువల్లీ సార్ది ఒక డ్రీమ్, వన్ ఆఫ్ ద డ్రీమ్ రోల్. సో అది తన దగ్గరికి వచ్చినందుకు తను చాలా హ్యాపీ అయ్యారు. అండ్ కథ విని కూడా చిన్న సజెషన్స్, ఎందుకంటే మైథలాజికల్లీ కొంచెం సార్ చాలా గ్రిప్ ఉంటుంది సార్కి అందులో. సో సార్ చిన్న సజెషన్స్తో తీసుకుని ఫైనల్గా ఓకే. అంటే ఆ లుక్ టెస్ట్ అదంతా కూడా చేసాం. సాయి గారు కొంచెం ప్రీ వర్క్ చేసాం. అంటే సాయి గారు ఇందులో దుర్యోధనుడా? వెయిట్ అండ్ బ్రెయిన్ పెట్టద్దు. ఓకే. సో బోస్బాబు గారు మీరు చెప్పండి, మామూలుగా డైరెక్టర్ వచ్చి, అది కూడా కొత్త డైరెక్టర్, న్యూ డైరెక్టర్, సినిమా లైన్ చెప్పారు, డబుల్ పెట్టమంటున్నారు, సాయి కుమార్ గారిని అడుగుతున్నారు, ప్రియదర్శి గారిని అడుగుతున్నారు. బట్ డెఫినెట్లీ ఉంటుంది కదా, ఎందుకు కొత్త వాళ్ళతో వెళ్ళిపోదాం, కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి ఇలా అనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చారు. ఆయన మీద నమ్మకమా లేకపోతే మీ మీద మీకు నమ్మకమా? ఏంటి ఏం జరిగింది దీని వెనకాల కదా? సబ్జెక్ట్ మీద నమ్మకం అండి. ఫస్ట్ సబ్జెక్ట్ మాధవ్ ఏ రోజైతే ఫస్ట్ రోజు చెప్పాడో ఆ రోజు వితిన్ చెప్పిన వెంటనే ఓకే మనం చేస్తున్నాం అని చెప్పాం. చెప్పిన తర్వాత మాకు పర్సనల్లీ ఫైనాన్షియల్లీ చిన్న ఇబ్బందులు ఉన్నా ఏమున్నా ఇచ్చిన మాట ప్రకారం దాన్ని ఇమ్మీడియట్గా అనుకున్న టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసాం. ఓన్లీ సబ్జెక్ట్ మీద నమ్మకం. తర్వాత దర్శి గారు ఎప్పుడైతే కథ విని ఆయన చెప్పగానే ఎప్పుడైతే ఓకే చెప్పారో, ఇక నేను నా జడ్జిమెంట్ కూడా రైట్ అయ్యి దర్శి గారు ఓకే చేశారంటే ఖచ్చితంగా డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ అని ఇంకప్పుడు బడ్జెట్ పెంచుకొని ఇంకా కాన్ఫిడెంట్గా హ్యాపీగా చేసాం. రైట్. సో థ్రిల్లర్స్ అంటే చాలా ఛాలెంజింగ్ నిజంగా. అంటే వేరేగా ఫన్ చేస్తున్నాము లేకపోతే డెఫినెట్గా నవ్వించడం కూడా కష్టం ఇన్ఫ్యాక్ట్. బట్ థ్రిల్లర్స్ ప్రాపర్ లాక్స్ ఉండాలి. అది లేకపోతే యూనో పైగా ఇవాళ రేపు ఫస్ట్ మన బ్రెయిన్ థింక్ చేస్తుంది. మలయాళం సినిమా చూసి ఇలా అయిపోయాం మనం బేసిక్గా. అంటే ఆలోచించేస్తున్నాం, ఆడియన్స్ చెప్పేస్తూ ఉన్నారు అన్నమాట టక్కని. ఈవెన్ తో థియేటర్లో నేను కొన్ని థ్రిల్లర్స్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నా. ఓ ఇప్పుడు వాడు వీళ్ళని అంటే అరుస్తున్నారు, చాలా ప్రిడిక్ట్ చేసేస్తున్నారు ఈజీలీ. సో ఇందులో అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయా? ఓన్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటారా? లేకపోతే మీరు అండ్ సాయి గారు మధ్యలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అన్నారు, ఆ బాండ్ ఎలా ఉండబోతుంది, దట్ ఎమోషన్స్ ఎలా ఉండబోతుంది? అంటే వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ సుయోధన ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు మనం మైథాలజీని వాడి కథలు చెప్తుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మైథాలజీ ఈజ్ ది ఆన్సర్ అండ్ ఈజ్ ఆల్సో ది క్వశ్చన్ అనమాట. సో దాంట్లో నుంచి వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యూ విల్ అండర్స్టాండ్ when you completely watch the film. But yes, Madhav చాలా జాగ్రత్తగా దాన్ని how to and how not to reveal or how to hold the twist and how to hold the ఏమంటారు మన tension in the edge of the seat kind of moments. సో ఇప్పుడు ఏంటంటే డెఫినెట్లీ మన అందరికీ ఏమైందంటే వీఆర్ వెల్ వర్స్, చాలా సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది మనందరికీ, బికాస్ చాలా కాంటెంట్ చూస్తుంటాం అక్రాస్ ద కంట్రీ. అంటే మనమే ఇన్వెస్టిగేట్ చేసేస్తూ ఉంటాం. యా
సో అండ్ scientifically also women are very natural at investigation and no strings attached, just casual గా చెప్తాను మీరు పెళ్ళైన తర్వాత తెలిసిందా ఈ విషయం లేకపోతే ముందే తెలుసా ఉమెన్ ఇన్వెస్టిగేషన్? అది మా అమ్మ దగ్గర స్టార్ట్ అయింది. సో యా అంటే మీకు తెలియడంలో అది మీ గొప్పతనం అనే చెప్తున్నాను, అంతకు మించి నేను ఇంకేం అనట్లేదు. బట్ జనరల్ ఇంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండదు కదా, కొంచెం ఏదైనా ఓకే ఓ ఈ హెయిర్ ఎక్కడ, లేదు ఈ డబ్బా ఎందుకు కదిలింది, ఓ అలాంటివి. దాంట్లో చిల్లర మాయమైందా, సో ఇవన్నీ ఏంటంటే యా. అండ్ ఆల్సో ఇంటి పేరు చెప్పగానే ప్రశ్నకి ఆన్సర్ మర్చిపోయిన Yeah. ప్రియదర్శి గారు. అలా అని కాదు చెప్తాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాధవ్ ట్రై టు డూ హిస్ బెస్ట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్. అండ్ ఆల్సో మాకిద్దరికి ఇద్దరు రైటర్స్ కూడా ఉన్నారు అనమాట, డీకే అండ్ కృష్ణ. శ్రీను ధర్మరాజు అండ్ శ్రీను కంబాల పరచూరి బ్రదర్స్. మేము అట్లా పర్చూర్ బ్రదర్స్ అని వాళ్ళు లాగా. నడిపిస్తూ ఉంటాం అనమాట. Okay, వాళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. లేదు Cousins. జస్ట్ సినిమా brothers. సో అలాగా వాళ్ళు ఉండి అండ్ దెన్ దే ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్. సో అదేమైందంటే ఆల్ ఆఫ్ దిస్ వాజ్ వెరీ వెల్ సపోర్టెడ్ బై బోస్ గారు, తర్వాత చోటా ప్రసాద్ గారు, అండ్ ఆల్సో మా బ్రహ్మకడలి ద ఆర్ట్ డైరెక్టర్ అండ్ జే క్రిష్. సో వీళ్ళు ఏంటంటే ఆల్ దిస్ టీమ్ ఎఫర్ట్ ఏమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ రైట్ ఇన్ ప్లేస్ విత్ రైట్ ఇంటెన్షన్స్ యూ విల్ డెఫినెట్లీ వాంట్ టు డూ. అంటే యాక్టర్స్గా మాకు కూడా ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేము స్టూడియో ఐ రిమెంబర్ వన్స్ హైదరాబాద్ అంతా ఎత్తికి పోలీస్ స్టూడియోలు ఎక్కడ చేద్దాం అని బాగా తిరిగారు అందరు టీం అందరు, ఎక్కడ దొరకట్లేదని సరే సెట్ వేసేద్దామని సెట్ చేశారు ఆయన. యా. సో అండ్ పోలీస్ స్టూడియో కట్టడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్, ఇట్ ఈస్ అ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాలో చూసే ఏ సౌండ్ అయినా ఇట్స్ ఇస్ క్రియేటెడ్ విత్ అన్ ఆల్టర్నేటివ్ సౌండ్ అనమాట, ఆల్టర్నేటివ్ థింగ్స్. సో దాన్ని స్టడీ చేశాడు మాధవ్, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి బ్రహ్మకడలి గారు వాళ్ళందరూ మళ్ళీ రీసెర్చ్ చేసి ఏ వస్తువులు, అండ్ హీ వెంట్ టు రియల్ పోలీస్ స్టూడియోస్ ఎలా చేస్తారో కనుక్కొని. అండ్ ద సేమ్ గోస్ విత్ రఘు ఆర్ సౌండ్ డిజైనర్. ఆయన కూడా దీనికి ఎట్లా సౌండ్ చేస్తే బాగుంటుంది, సౌండ్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, నాట్ బికాస్ నేను పోలే అనే కాదు కానీ సౌండ్ జనరలీ సినిమాలో చాలా ఇంపార్టెంట్. సో విచ్ ఇస్ గివెన్. సో ఇవన్నీ టు మేనేజ్ దెమ్ ఆల్ టుగెదర్, టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ ఇట్, మాధవ్స్ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ దీంట్లో. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ గోస్, అంటే మీరు సినిమా చూస్తే మేబీ యూ విల్ అండర్స్టాండ్ ఈవెన్ మచ్ బెటర్. రైట్. సో మిమ్మల్ని ఎలా చూడబోతున్నావు ఇందులో? ఇలాగే అంటే మీ అందరూ role. హ్యాపీగా. అక్కడ she's a filmmaker అక్కడ అలా actually. చాలా టెన్షన్ గా, సో యా చాలా టెన్షన్ గా ఏదో క్లిష్టమైన. ఓ బికాస్ సైకలాజికల్ థ్రిల్లర్ కదా, సో అది ఫీల్ ఉంది. Hmm. కానీ షీ ఈస్ బేసిక్లీ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ తన సినిమాలో, అండ్ ఒక డెమో ఫిల్మ్తో వర్క్ చేస్తున్నా, అండ్ దట్స్ హౌ షీ మీట్స్. అండ్ దీని తర్వాత మీరు అలా చూడాలి సౌండ్ మిక్స్ సినిమా. కోసం వచ్చి ప్రేమ మిక్స్ అయిందన్నమాట. దాని తర్వాత ఏం నో జరిగింది? కామెంట్స్. So దాని చెప్పానా, తర్వాత women are naturally good at predicting, you know. They're curious, no, that curiosity undi. Why did this happen? When did it happen? When will it happen? So ఆవిడ మాట్లాడమే కాదు, మాట్లాడేటప్పుడు ఆవిడ హావభావాలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే. Please do more cinema, no? యా ప్లీజ్ డూ మోర్. thank you. మాధవ్ గారు మీరు చెప్పండి, ఫస్ట్ ఫిల్మ్ అంటే బోల్డన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి డెఫినెట్గా. సో అండ్ దుర్యోధనుడి గురించి చెప్తున్నప్పుడు దాని వెనకాల స్టోరీ తెలుసుకోవాలి, అసలు ఏంటి అదంతా ఏమన్నా ఉంటుందా? ఓన్లీ దుర్యోధన వరకే ఆగుతుందా? దుర్యోధన మాత్రమే తీసుకున్నారా దీంట్లో? ఓన్లీ దుర్యోధన క్యారెక్టర్ ఒకటే తీసుకున్నాను. Okay. సో మన మిగతా మహాభారతానికి ఇంకేం సంబంధం లేదు, మహాభారతానికి ఏం ఏం సంబంధం సంబంధం లేదు. లేదు. ఓన్లీ క్యారెక్టర్ దుర్యోధన అండ్ సుయోధన. Mhm. సో ఈ డిఫరెన్స్ మీదే మూవీ అంతా రన్ అవుతుంది. ఓకే, బేసికలీ దుర్యోధన సుయోధన అంటే మంచి చెడు మంచి మధ్యలోనే చెడు, ఈ yeah, సినిమా yeah, జరుగుతూ same ఉంటుంది. thing, అంతే మంచి చెడు. ఓకే, ఎవరు మంచి ఎవరు చెడు అనేది మళ్ళీ 27th మార్చ్న మనం చూడాలన్నమాట. ఎవరు సుయోధన ఎవరు దుర్యోధన అని. యా, ప్రియదర్శి గారేనా, సాయి కుమార్ గారా, సినిమా చూడాలి. కాఫీ తాగుతారా? లేకపోతే ఎవరు అనేది. బట్ జై క్రిష్ లైక్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ కి సౌండ్, ఇందులో సౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో పాటలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకే ఒక థీమ్ సాంగ్ రిలీజ్ చేశారండి. యాక్చువల్లీ వీ హ్యావ్ త్రీ సాంగ్స్ ఉన్నాయి. ప్రేమతో కూడిన వన్ పాట లవ్ ఏమైనా సాంగ్ ఉంది, వన్ థీమ్ సాంగ్ అండ్ వన్ మదర్ ఎమోషన్ సాంగ్ ఆల్సో. ఉందా? సో 3 సాంగ్స్. రైట్. మీకు ఈజీగానే అనిపించిందా, డిఫికల్ట్గా అనిపించిందా? అంటే మంచి యాక్టర్స్ ఉన్నారు, ఓకే ఈజీ అవుతుందా, లేకపోతే మంచి యాక్టర్స్ ఉన్నారు డిఫికల్ట్ అవుతుందా?
అది ఎక్స్పీరియన్స్ చెప్పు ఆ రోజు నేను క్యారన్లో పిలిచి కొట్టాను చూడచ్చు. ఇలాంటివే కావాలి. మాకు కావాల్సింది మసాలా. యాక్చువల్లీ దర్శి అన్న అండ్ సాయి గారు వీళ్ళిద్దరితో వర్క్ చేయడం వెరీ కంఫర్టబుల్ అన్నమాట. ఇది రియల్ వాయిస్. రియల్ వాయిస్. సో దర్శి అన్న నేను టుగెదర్ స్క్రిప్ట్లో కూడా ఇప్పుడు ముందు కూడా మిమ్మల్ని రూమ్ దగ్గర పిలిచినట్టున్నారు. సో వెరీ కంఫర్టబుల్ సాయి సార్ అండ్ దర్శి అన్నతో చేయడం. అండ్ ప్రేమ గారు అవ్వచ్చు, దేవి గారు, దృషికాజీ. సో ఆల్మోస్ట్ నేను డెబ్యూ అయినా మిగతా టీం అంతా ఎక్స్పీరియన్స్డ్ టీం అనమాట. ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుంది మన పని అని యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి ఎవరు నీడ్ అనేది దానికి తగ్గట్టే చూస్ చేసుకుని. ఓం తర్వాత వెంటనే సాయి గారి పేరు రాశారు. దాని తర్వాత ఎన్ని లైన్స్ తర్వాత ప్రియదర్శి గారి పేరు రాశారు? సెకండ్ లైన్ అన్నది ఇమీడియట్ లైన్ ఇమీడియట్ లైన్ అన్నది. సో ఫస్ట్ లైన్ అనుకోని ఇద్దరు ఎప్పుడైతే డన్ అని ప్రాజెక్ట్లోకి ఇన్ అయ్యారు, దీన్ని నాకు రిమైనింగ్ చాలా కంఫర్టబుల్గా వర్క్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఫిలిమే మీరు ఇంత కాంప్లికేటెడ్ అంటే థ్రిల్లర్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యారు? అంటే ఇప్పుడున్న ఆడియన్స్ పల్స్కి ఓకే, సీటెడ్ థ్రిల్లర్స్ అవ్వచ్చు, ఏదైనా ఎంగేజింగ్ అయితేనే ఇవ్వాలి. రైట్. సో మీకు థ్రిల్లర్స్ తీసే డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ అంటే ఇష్టము అండ్ ఏ సినిమా థ్రిల్లర్ మీకు బాగా తెలుగులో వచ్చిన థ్రిల్లర్స్లో ఏ ఫిలిం ఫేవరెట్ ఫిలిం? యాక్చువల్లీ నేను మిస్కిన్ సార్ది ఫాలో అవుతాను, తమిళ్ డైరెక్టర్. సో ఆయన ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు. తెలుగులో అంటే ఎక్కువ నేను సుకుమార్ సార్ని ఫాలో అవుతాను. సో మీకు ఇది థ్రిల్లర్ కాబట్టి జస్ట్ అడుగుతున్నా, తెలుగులో మీ ఫేవరెట్ థ్రిల్లర్ ఏది? మీరు ఇప్పటివరకు చూసి బెస్ట్ థ్రిల్లర్ అనుకున్నది. తర్వాత అది క్వశ్చన్ మీకే వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకోవచ్చు, మీ ఇద్దరు సేఫ్. నాకు ఎప్పుడో నాకు తెలిసిన ఆన్సర్ నాకు రీసెంట్గా అంటే కాదు చాలా బాగా అనిపించింది. ఏదండి? కా మూవీ. ఓకే, కైండ్ ఆఫ్ అది చాలా బాగా అనిపించింది. యా కరెక్ట్ సబ్జెక్ట్ కూడా. యా అనగనగా ఒక రోజు. ఎవరైనా చూస్తుంటారా చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. I thought of Anukokunda Okuroju. That's the same one, right? No. అనగనగా అనుకోకుండా ఒక No, రోజు. no. అనగనగా ఒక రాజు ఇది మొన్న వచ్చిన రోజు మీ నేను ఫ్రెండ్ నవీన్ పలిశెట్టి గారి. నేను అది అనుకుంటున్నా. అది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. అనుకోకుండా ఒక రోజు ఆల్సో సడన్ గా నాకు ఆ పాట వచ్చింది. యా 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 నాకు అర్థమైంది కానీ మీరు తప్పు చెప్పిన. ఓ అనుకోకుండా ఒక రోజు మీది కూడా favorite. చంద్రశేఖర్ రెడ్డి గారు. Crazy. మీరు రాక్షసుడు చూసుంటారు మనం బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ్లో రాక్షసన్. రైట్, రాక్షసన్. సో అలా మొత్తానికి థ్రిల్లర్స్ అలా. అండ్ ఫన్ చేసేటప్పుడు సెట్లో అంతా డెఫినెట్లీ అదే ఉంటుంది. మీరు మోస్ట్లీ చేశారు అన్ని రకాల జోనర్స్ మీరు టచ్ చేయడం జరిగింది. ఈవెన్ దో ఎమోషనల్, ఈవెన్ దో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్ట్లో ఇంకొక రోల్. బట్ వెన్ లైక్ థ్రిల్లర్స్ చేసినప్పుడు ఆ మూడ్ ఎలా ఉంటుంది ఆ సెట్లో? ఆన్ లైక్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టైపే ఉంటుందా, లేకపోతే అది క్యారీ అవుతుంటుందా, లేకపోతే ఒక స్టోరీ ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు దాని బ్యాక్ స్టోరీ కూడా మీకు అవసరం అవుతుందా? ఏం జరుగుతుంది అసలు వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్? ఏం లేదు, ఒక్కొక్క టైంకి ఒక మూడ్ ఉంటుంది. అసలు 10 o'clock అయితే ఆ లంచ్ ఎప్పుడనే మూడ్ ఉంటుంది. జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఎసెన్షియలీ యు ఆర్ లైక్ every other set ఏంటంటే యు ఆర్ ఇన్ కాన్స్టెంట్ డైలాగ్ విత్ ద డైరెక్టర్. బికాజ్ ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ చదివినప్పుడు మనకి ఏముంటుందంటే మీకు ఎండింగ్ తెలుసు, ట్విస్ట్లు తెలుసు, అన్నీ తెలుసు. అవి తెలియకుండా ఉన్నట్టు యాక్ట్ చేయాలి కదా. సో దట్ ఈస్ వెన్ ద టఫెస్ట్ పార్ట్ ఈస్ దట్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది అవుట్కమ్, రైట్, బట్ ఆ అవుట్కమ్ తెలియకుండా పర్ఫామ్ చేయగలడం అనేది ఐ థింక్ దట్ ఛాలెంజ్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ ద డైరెక్టర్ అండ్ దెన్ యువర్ కో యాక్టర్స్, హౌ టు డూ ఇట్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆల్సో థ్రిల్లర్ అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్, ఆ హీరో, దాన్ని బట్టి ఉంటుంది. బట్ షీ ఆల్సో ఈక్వల్లీ ప్లేస్ అన్ ఈక్వల్ పార్ట్ యాజ్ మచ్ యాజ్ సాయి గారు. సో ఆల్ ఆఫ్ దిస్ ఏంటంటే 3 principal క్యారెక్టర్స్లో ఏంటంటే వీ మేడ్ షూర్ దట్ ద రైటర్ మేడ్ షూర్ దట్ ఈక్వల్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో ఈక్వల్ ఏమంటారు, equally they are contributing to the story forward. So that was very నాకు ఇంపార్టెంట్ అనిపించింది. బట్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఏం లేదు, హాయ్ కామ్కే నికల్ గయ్ బస్. I'll add to that. He makes it look very easy. ఈ సినిమాకి చాలా పడ్డారు దర్శి గారు, బోస్ బాబు గారు, మాధవ్ గారు and our whole team. But between shots, other few minutes between shots,
they never made it మీరు feel ఇక్కడ like, నుంచి హైదరాబాద్ హిందీలో చెప్పాలి. అయ్యో పర్లేదు మేము సబ్ టైటిల్స్ వేసుకుంటాం. తెలుగు మధ్యలో హైదరాబాద్ హిందీ రాలేదు ఇట్లా సడన్ గా. అండ్ థ్రిల్లర్ లో ట్విస్ట్ వచ్చినట్టు మీరు తెలుగులో సో నేను తెలుగు పాటలు విన్నాను టు మేక్ షూర్ ఐ మీన్ ద ఫ్లో ఆఫ్ లైక్ స్పీకింగ్ తెలుగు. సో ఇప్పుడు నేను హిందీ మాట్లాడితే ఏదో ఒకటి మిస్టేక్ అది కూడా అక్కడ కూడా వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. నేను యాక్చువల్లీ ప్రతి నాకు ముందు తెలిసింది బోస్ గారు యాక్చువల్లీ లిరిసిస్ట్ అనమాట. వేరే సినిమాలకి రాశారు ఆయన. అవునా I think బోస్ గారు? చాలా మంది లిరిసిస్ట్ మంచిగా పాడతారు కూడా. సో ఐ థింక్ వీ కెన్ స్టార్ట్. గోస్ట్ రైటర్ అండి ఇండస్ట్రీలో చాలా సాంగ్స్ అన్ని కొన్ని గోస్ట్ రైటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. సో అందుకని ఇప్పుడు మీరు పర్వాలేదు మీరు పాడండి. గోస్ట్ రైటింగ్ చేసిన పాట పాడండి. మీరు పాడితే మనుషులకే నచ్చుతుందా గోస్ట్ కూడా నచ్చుతుందా ఆలోచిద్దాం ఇప్పుడు ఎవరికి నచ్చుతుంది అనేది. ఏది ఒక మన దాంట్లో థీమ్ సాంగ్ పాడండి పోనీ. మన దాంట్లో థీమ్ సాంగ్ నేను సింగర్ కాదండి, పర్లేదా? పర్వాలేదు మేము లైఫ్ ఇద్దాం అనుకున్నాం మీకు సింగర్ గా ఈ ఇంటర్వ్యూలో. సుయోధన 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 ఓ వాహ్. అలా ఉండాలి కదా సుయోధన అంటే చాలా సాఫ్ట్ గా. అంటే సార్ అది ఎలా అనాలో తెలియక అలా అనేసారు సార్. థ్యాంక్ యూ ఎస్ కూర్చోండి. మీరు బతికిచ్చేశారు. నేను కూర్చుంటున్నా. ఆ, రండి. అలా అలా కూర్చోవడం వల్ల చాలా ప్రాబ్లం అవునా? అవుతుంది కాబట్టి సరే. మనం మీ ప్లేస్ లోకి వచ్చేద్దరు. సాయి గారు మీరు వచ్చి సుయోధన. మీరు రాగానే నేను ఆయన వాయిస్ లో మొత్తం పాట ఎక్కడ పాడతారో అడిగాను మొహమాటానికి కానీ. కాదు, పాట అలాగే పాడాలి కానీ మాట ఇలా ఉండాలి. కాదు నేను మొహమాటానికి అడిగాను కానీ ఆయన నిజంగానే పాడారు. బట్ మీ వాయిస్ రావడం వల్ల అది బ్యాలెన్స్ అయిపోయింది. సో ఫస్ట్లీ మీరు రాగానే ఇలా కూర్చోపెట్టగానే నేను మీ డైలాగ్ విందాం అనుకుంటున్నాను. అమ్మా ఇమ్మీడియట్ గా యా మొదలు పెడతాను. మాదంట్లో ఉంటుంది ఏంటది, కారణములు లేవు, బంధుప్రీతి లేదు, బంధుత్వాలు లేవు, భయము లేదు, భక్తి లేదు. ఆ తర్వాత సినిమా చూడండి. బట్ ఎందుకు ఈ డైలాగ్ అన్నది మనోడు అసలు సూపర్గా ఆ డైలాగ్స్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుని టీజర్ వచ్చింది కదా, అక్కడి నుంచి మొదలైన ప్రతి డైలాగ్కి దెర్ ఇస్ ఎ బిగ్ బ్యాక్ స్టోరీ ఫర్ ఇట్. రైట్ సో అదంతా సినిమాలో చూస్తేనే. రైట్ అది అది మామూలుగా వేరే వాళ్ళు చెప్తే అది కొంచెం మామూలు డైలాగ్ లాగే వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నాకు అదొక వెరీ పవర్ఫుల్ గా సౌండ్ చేస్తుంది. పార్ట్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ ఏంటంటే మనకి వాయిస్ చాలా ముఖ్యం. రైట్ మహానటులందరూ చేసిన వాళ్ళందరూ. సో నా అదృష్టం శర్మ గారు నాన్నగారు ఇచ్చిన గొంతు. సో బ్లెస్డ్. అండ్ ప్లస్ నా 11వ ఏట ఈ దుర్యోధనుడు చేశాను నేను. ఓ ఇలాగే ఒక సాయంత్రం తీసుకొచ్చి నాకు ఆ బుక్ ఇస్తే మా అమ్మగారు 18 పేజీలు ఉంది అది. మొదలెడితే పొద్దురికి అప్పు చెప్పాను. బా సో అప్పుడు ఎక్కిన డైలాగులే. సో ఏంటంటే కోరిక స్టేజ్ మీద చేస్తున్నాను, ఎక్కడైనా చేయాలి చేయాలి సినిమాలో చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఈ రోజులు ఎవరు తీస్తారు అనుకున్న టైంలో ఇటు బోస్ బాబు గారు అటు మాధవ్ వచ్చారు. దర్శి హీరో అనేటప్పటికి ఇంకా సో థ్రిల్డ్, లవ్ టు యాక్ట్ విత్ హిమ్. నేను సేమ్ అలా సేమ్ ఫీలింగ్, మ్యూచువల్ ఫీలింగ్. కోట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాంబినేషన్ కదా. సో సో హ్యాపీ, వండర్ఫుల్ హీరోయిన్, సో మంచి క్యాస్ట్, సో హ్యాపీ. ఇలాంటి వేషం దొరకడం అదృష్టం. అది ఎస్పెషల్లీ అంటే మైథాలజీ చేస్తున్నారు, ఫుల్ ప్లేజ్డ్ గా దుర్యోధనుడు మహాభారతం చేస్తున్నారు అంటే అలాంటి రోల్స్ ఉంటుంది. కానీ ఒక థ్రిల్లర్ చేస్తున్నారు, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్ చేశాను, మాత్రం ప్రేమధర్మరాజు చేశాను, ఇలాంటి కొన్ని చేశా సినిమాకి వచ్చేటప్పటికి. కానీ దుర్యోధనుడు ఎవర్ గ్రీన్. ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడిని హీరో చేసి పరిస్థితి. దానవీర సూరకర్ణ నమ్మో, నేను 1972లో చేసిన తర్వాత మైసభ ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించిన తర్వాత 74, 75 విజయనగరంలో చేశాను మళ్ళీ. ఆ విజయనగరం చేసినప్పుడు అసలు ఎంత ఇదంటే ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజికల్ నైట్, అక్కడికి వెళ్తే నా పర్ఫార్మెన్స్ చూసి నచ్చి నెక్స్ట్ డే ఒక మహారాజా కాలేజ్ ఉంది, అక్కడ కాలేజీలో పర్ఫార్మెన్స్ కావాలని అడిగారు. కాలేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళేటప్పుడు దే టోల్డ్ మీ కొంచెం రామారావు గారి స్టైల్లో చెప్తే బాగుంటుంది సార్. కోరిక అప్పటికప్పుడు మళ్ళీ ఆయన గురించి అనుకుని, ప్లస్ నా అదృష్టం నేను రామారావు గారికి మొత్తం మైసభ కాళ్ళ దగ్గర కూర్చుని వినిపించాను. సో ఆయన కొన్ని కరెక్ట్ చేశారు. పోయితి బో నేనే అందందు అలాగే ఇలావన్నీ ఆయన కొన్ని చమకులన్నీ. ఎస్వి రంగారావు గారు, బాబు నువ్వు నాకంటే స్పీడ్ చెప్తున్నావురా, కొంచెం తగ్గించు అన్నారు. అంటే మనకు అప్పుడు ఏంటంటే చెప్పేస్తే చాలా. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మీనింగ్, ప్రతి అక్షరానికి మీనింగ్ ఉంది. ఏదో చెప్పడం చెప్పేస్తాం, కానీ
అదృష్టం ఏంటంటే దానికి ఆ ఋతువుకే క్లాప్స్ పడతాయి. చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు వివిధ పరపరానత శాఖ శిఖా తరువుల విరాజితంబు రాజిత తరుస్కంత సమాశ్రిత దివ్య స్వరూపిల పుష్పవల్లీమ తల్లికా సంహాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర రసాస్వాదనార్థ సంభ్రమ భ్రమర అని చెప్తుంటే క్లాప్స్ పడుతూనే ఉంటాయి. కానీ కూర్చోబెట్టి మీనింగ్ చెప్పడానికి ఎవరు చెప్పారు. ఒకప్పుడు ఆ రోజుల్లో చేసేవాళ్ళు. రామారావు గారు అయితే నాన్న చెప్పేవారు, ఎవ్రీ యాక్టర్స్ డైలాగ్ ఆయన చెప్పేవారట. అంటే ఆలోచించు, కర్ణ అంతా అసలు మహానుభావులు. సో నా అదృష్టం, థ్యాంక్స్ టు వీళ్ళిద్దరికి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, నన్ను నేనుగా నా కళ ఇది దుర్యోధనుడిగా సిల్వర్ స్క్రీన్ మీద చూడటం. అండ్ నాకు మాధవ్ కూడా చెప్పినప్పుడు అంటే ఐ థింక్ ఇట్స్ ఇంకా మాకెవరికి ఇంకెవరు అనే ఆప్షనే లేదు. ఇంకా ఇట్స్ లైక్ ఆయన అదే ఓం తర్వాత సాయి కుమార్ గారిని రాసుకోవడం. అదృష్టం ఏంటంటే ఆ థాట్, సుయోధన థాట్ రావడం, ఆ సుయోధన మీద తన కథ అల్లుకోవడం, ఆ సుయోధనకి తనకి ఉన్న ఒక చిన్న ఆ వైబ్రేషన్, పేరు వింటేనే తను. సో అది ఏమిటి అన్నదే. ఇప్పుడు టీచర్ చూసిన వాళ్ళు కూడా ఇందులో సుయోధన ఏంటి సార్ అంటున్నారు నన్ను. చాలా మంది అడిగారు. మధ్యలో సడన్గా మీరు తలుపులు తీసుకుని మీరు నిల్చుని ఉన్నారు, ఏంటిది అది చూడరా బాబు, 27 వస్తున్నాను కదా. కానీ జనరలీ సార్ పేరెంట్స్ ఆస్తులు పంచుతారు, మీ పేరెంట్స్ టాలెంట్ పంచినట్టున్నారు పిల్లలందరికీ వాయిస్ తో పాటు. అంటే అమ్మ నాన్న ఇద్దరు హీరోయిన్లు అయిపోవాలని వచ్చారు. యాక్చువల్గా నాన్న నాకంటే హైట్, వెరీ రిచ్ వాయిస్. అమ్మ షోస్ వండర్ఫుల్ యాక్ట్రెస్, పెద్ద డాన్సర్ కూడా. సో అందుకు ఇలాంటి వేషాలన్నీ చిన్నప్పటి నుంచే మాకు. లైక్ నేను దుర్యోధనుడు, కర్ణుడు, అల్లు సీతారామరాజు, రావణ బ్రహ్మ, ఇవన్నీ చిన్నప్పుడే నేను అన్ని స్టేజ్ మీద అనమాట. రైట్. సో దానివల్ల సో అమ్మ అంటుండేవారు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో రోజు మీకు పనికి వస్తుందిరా భాష మీద. ఎందుకంటే మెడ్రాస్లో పుట్టడం వల్ల కొంచెం మాకు కాన్వెంట్ స్కూల్స్లో మిగతా వాళ్ళు చదివారు, కానీ నేను మామూలు స్కూల్లోనే స్కాలర్షిప్ మీద చదివాను. బట్ షీ వాజ్ సో పర్టికులర్, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు అవన్నీ ఈరోజు నాకు సుయోధనకి హెల్ప్ అయ్యి. మేము యాక్చువల్గా ఒక షార్ట్ స్టేజ్ మీద సింగిల్ షాట్ చేసాం, ఫుల్ డైలాగ్, ఒక సమాసం, చాలా పెద్ద డైలాగ్, సింగిల్ షాట్ చేసాం. అంటే కాంబినేషన్ ఉండింది సార్ ఓన్లీ? నేను స్టేజ్ నా పర్ఫార్మెన్స్ ఇవన్నీ మెల్లిగా కథలాగేస్తాను. అసలు నాకు దర్శనం అవుతాడు, నేను దర్శకి అవుతాను. అది నేను చెప్పేశాను సార్ ఆల్రెడీ, చెప్పేశాను, జస్ట్ రివీల్ చేసేసాను నేను అదైతే. బట్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు ఎలా అనిపించేది సెట్ లో? నేను చిన్నపిల్లలాగా వెళ్ళిపోయాను. నేను ఎంజాయింగ్. అంటే ఎందుకు ఎంజాయింగ్ అంటే నేను సాయి కుమార్ గారు చాలా పెద్ద ఫ్యాన్. మీరు నిజంగానే చిన్నపిల్లోడే. 50 years కంప్లీటెడ్ నటుడిగా. అండ్ వాట్ అ గ్రేట్ ఛాన్స్ టు లెర్న్ వెన్ యూ వర్కింగ్ విత్ అ లెజెండ్ లైక్ సాయి కుమార్ గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నాకు ముందు ఉండే ఛాలెంజ్ ఏంటంటే ఇచ్చిన డైలాగు పూర్తిగా చదువుకొని స్పష్టంగా వారి ముందే చెప్పాలి. దాని ఒక్కటే ఉండేది నాకు టార్గెట్. ఎందుకంటే సార్కి ఏంటంటే సార్కి మంచిగా ఒక ప్యాడ్ మీద ఆయన రాసుకుంటారు, ఒకసారి చదువుకుంటారు. ద క్లాసిక్ టెక్నిక్ ఆఫ్ ఆల్ ద సీనియర్ యాక్టర్స్ ఇది భాష రాస్తారు, ఒకసారి చెప్తారు, నీకు ఇలా చెప్తే నీకు ఓకేనా అని డైరెక్టర్ని అడుగుతారు, తర్వాత ఇలాగే చెప్తావు అంటారు, అలాగే చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఒక డిసిప్లిన్ అండి. అండ్ డిసిప్లిన్ కాంపౌండ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ దెన్ వెన్ యూ సీ సాయి గారు డూయింగ్ లైక్ దట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గోడ మీద బలిలాగా ఉండి మొత్తం అంతా కాపీ కొట్టాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ డూయింగ్. వాళ్ళు మా దగ్గర నేర్చుకుంటే మేము వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. అదే సినిమా బెస్ట్ పార్ట్ ఏంటంటే అది ఆ మార్పులు జరుగుతూనే ఉన్నాయి, మనం కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. కానీ కొన్ని ఒక్కొక్కసారి నేను ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వను, కానీ బాగా ఇన్వాల్వ్ అవుతాను. అది పెద్ద డైరెక్టర్ అయినా సరే, మన లాంటి కొత్త డైరెక్టర్ అయినా సరే. నా ఇంకో అదృష్టం ఏంటంటే నా డెబ్యూ డైరెక్టర్లు అందరూ సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడే కాదు, పోలీస్ స్టోరీని ఇచ్చి, థ్రిల్లర్ మంజుకి ఫస్ట్ సినిమా, సో ఇట్ వాస్ బిగ్ హిట్. ఈ మధ్యకాలంలో తీసుకుంటే కమిటీ కోరాడు, అలాగే కే ర్యాంప్ మధ్యలో ఇంకోటి చేసాం, అది కూడా పెద్ద హిట్. కిరణ్ అబ్బవరందే అది డెబ్యూ ఈ మధ్య కాలంలో. సో ఇది కూడా అంతే. సరే, ఇన్ని డైలాగ్స్ సాయి కుమార్ గారు చేస్తున్నారు కాబట్టి రాసారా, లేకపోతే ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ సార్ని వీ కెన్ యూజ్ దట్ రేంజ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దసరాలో చూసారనుకోండి, దసరాలో మీకు సార్ వాయిస్ కంటే కూడా కళ్ళు అంటే మెల్లగా పాత ప్రీమియర్ కార్ దిగడము, నడవడము, చూడడము. సో దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యూ టాకింగ్ అబౌట్ అన్ యాక్టర్ లైక్ హిమ్, యూ టాక్ అబౌట్ రేంజ్ ఆఫ్ వాట్ హీ కెన్ డూ వితౌట్, అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పకుండా కూడా నటించడంలో కూడా వారు. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని మీరు
బాగా యాక్చువల్గా అంతఃపురంలో ఆ, కృష్ణవంశీ ప్లాన్ అదే. ఫస్ట్ నా వేషం అరవింద్ స్వామి, ఓ నా క్యారెక్టర్ అరవింద్ స్వామి, జగపతి బాబు వేషం నేను. అచ్చా సో వంశీ ఏమనుకున్నాడంటే నో డైలాగ్ ఫర్ మీ, ఎప్పుడో మందు కొడుతూ ఆ కళ్ళతోనే అమ్మాయిని చూస్తూ ఉంటాడు, ఫైనల్గా అమ్మాయికి హెల్ప్ చేస్తాడు, నీకు డైలాగ్ పెట్టినాయి అన్నాడు. సో సడన్గా ఏదో అయింది, మారింది. సడన్గా సౌందర్య గారు వచ్చి మేము ఈశ్వర్లో ఏదో చేస్తున్నాం సార్, ఏదో మారేటట్టు ఉంది అంటే, ఏంటమ్మా అంటే ఇప్పుడు మీరు హీరో అయ్యేటట్టున్నారంటే ఈ క్యారెక్టర్ మీరు అయ్యేటట్టున్నారు, అది జగపతి బాబు, నాకు ఈ రొమాన్స్ నా వల్ల కాదు. వంశీ వచ్చి చెప్పాడు, లేదు చెయ్యి బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. అసలు ఇప్పుడు అదే పాడడం అనుకుంటున్నాను. పోలీస్ స్టోరీ డైలాగ్ ఎలా ఉండిపోయేదో ఆ సాంగ్ అలా ఉండిపోయింది. నిజంగా అసలు ఫేవరెట్ సాంగ్ అది. చెప్పినట్టు కొంతమంది అనుకున్నారు అలాగా. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ ఆఫ్టర్ సీయింగ్ ప్రస్థానం ఈ కాల్ మీ అండ్ సెట్, నేను ఓన్లీ ఐస్తో చేయించాలయ్యా ఇదితో. సో అలా ఇప్పుడు తను అదే అన్నాడు. సో అదే ఇప్పుడు నేను అనేది ఆ కొత్త థాట్స్. సో దర్శి డైరెక్ట్ చేస్తే నాకు డైలాగ్ లేకుండా ఇస్తాడని, ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరగాలని, లేదు సార్, అందులో నేను చేయాలని, దానికి ఆస్కర్ రావాలని. యా, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు, మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నారు? అయ్యో దర్శిలో మంచి డైరెక్టర్ ఉన్నాడు. అది తెలుసు, అదే అంటున్నా, అదే అడుగుతున్నాను. ఎప్పుడు? నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ లైక్ జగదీష్ వచ్చి కోర్టు ఏమైనా చెప్తాడేమో, లేకపోతే సుయోధన అయిపోయిన తర్వాత దుర్యోధన రాస్తాడేమో, అట్లాంటివి ఏమన్నా. ఐఎమ్ జస్ట్ హోపింగ్ వీళ్ళందరూ, ఎందుకంటే కోర్టుకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం ఎనీ కేసెస్ సో అండ్ అంటే మేము కూడా అంటే జగదీష్ కోర్టులో ఏంటంటే నీకు నాకు పడింది అనమాట. నువ్వు వాళ్ళ సైడ్, నేను గవర్నమెంట్ సైడ్, మన వెంటనే ఇప్పుడు జగదీష్ గారికి వచ్చేసింది అక్కడ స్క్రిప్ట్ దొరికింది. అదే సెట్ లో కూడా ఇలానే ఉండేదా కంప్లీట్ గా, లైక్ ఆయన ఉన్నప్పుడు అంతా? ఆఫ్ కోర్స్ అంటే నేను మీతోనే కాంబినేషన్ లేదా? అదేంటే ఎందుకు అలా చేసావు? పంచాలి అని ఒక డైలాగ్, పంచాలి పంచభద్రుక ఏమే ప్రేమ. నేను అది కూడా చెప్పాను సెంటిమెంట్. నేను కన్నడలో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్, హీరో హీరోయిన్లుగా అన్ని. ఒక నాగదేవత సినిమా అయితే 170 days ఆడింది. సార్ ఎలా ఉంటుంది సార్ సెట్ లో? మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు కదా, వేరే కొత్త సెట్ లో కలిసినప్పుడు ఎలా ఉంటుంది సార్? మొత్తాన్ని పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ ముందు పరిచినట్టు ఉంటుందా? ఎన్నో మెమరీస్ ఉంటాయి. బట్ స్టిల్ ఈ రోజు ఏంటంటే నా అదృష్టం ఏంటంటే సెట్కి వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం బికమింగ్ ద క్యారెక్టర్ ఉంటాయి. ఒక్కోసారి తప్పులు చేస్తున్నప్పుడు తెలుసు మనకి, చాలా మృదువుగా చెప్తాను చెప్పేదేదో, ఎందుకంటే ఇన్ని సంథింగ్ లైక్ వెరీ డెలికేట్ రిలేషన్షిప్స్. అయినా సరే మనం యాజ్ అ సీనియరు తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని చెప్పకపోతే బాగుండదు. సో అలాగే ఏదైనా తను ఒక డైలాగ్ ఇస్తే ఈ డైలాగ్కి ఇలా చెప్తే బాగుంటుందని కొంచెం రీసెర్చ్ చేసుకుని వస్తాను. దానికి కావాల్సినవన్నీ మేము చాలా సెలెక్ట్ చేసుకున్నాం ఈ సినిమాకి. నేను మైసభ అంతా మళ్ళీ నాట్ ఓన్లీ మైసభకి సపరేట్గా ఒక స్క్రిప్ట్ ఉంది. అసలు దుర్యోధనుడు మాట్లాడినవన్నీ తీసుకుంటే అందులో ఒక అద్భుతమైన డైలాగులు దొరికాయి. అలాంటి ఒక డైలాగే మా టీజర్ డైలాగ్. అది ఎంత ఏదైందంటే అతను సీన్ చెప్తూ ఉంటే పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ లో ఉంటుంది ఆ డైలాగ్. ఓకే, అంటే అది ఆల్రెడీ మహాభారతంలో రాయబడి ఉంది. ఓకే, దాన్నే ఇక్కడ వాడు. ఓకే, అదే దుర్యోధనుడు అంటాడు, నాకు ధర్మం గురించి తెలుసు కానీ అది చేయాలనిపించదు, అధర్మం గురించి కూడా తెలుసు అదే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్థానంలో హీరోలు లేరు, విలన్లు లేరు నాటకంలో అన్నట్టు, అది నాట్ ఓన్లీ దుర్యోధన, అందరికీ తెలుసు. వి నో దట్ దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ రాంగ్. బట్ రాంగ్ మనం కాన్షియస్ చాయిస్. అలాగా దుర్యోధనుడు అలా వెళ్ళిపోయాడు, తెలియని ఒక ఇది కదా క్యారెక్టర్లో. అది భలే దీన్ని అది బాగా తీసుకొచ్చాడు. అంటే అటు ప్రేమ గారితో సీన్స్ కానీ, అటు రాజేశ్వరి నాయక్తో కానీ, తనతో కానీ, సో దేవితో కానీ, అండ్ వాడి స్ట్రగుల్. ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కువ అవమానం జరిగిన తర్వాత వాడు కూర్చొని ఆ బంత అలా కూర్చొని ఆ బంతకి కృత పరిహాసమునకు ప్రాణ పరిత్యాగమున కూర్చుంటయ్యా అని వాడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ఉన్నది ఇది. అసలు మహాగజేంద్రంబు మార్గంబున జనుచుండ కుక్కలెన్ని మురుగుటలేదు వాడే. అది ఎంతమంది ఎన్ని సమయాల్లో దాన్ని అన్వయించుకున్నారు ఆ డైలాగ్. ఈవెన్ పాలిటిక్స్ లో కూడా నేను ఏనుగుంటా కుక్కలు మరుగుతా అక్కడి నుంచి మొదలైంది కదా. అవన్నీ దాన్ని భలే తీసుకొచ్చాడు. నేను జస్ట్ వెయిటింగ్. కొన్ని సీన్స్ ఆ లైటింగ్, మన కెమెరామ్యాన్ కానీ, ఆ మూడ్ లైట్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ సీన్స్ అన్ని. అవన్నీ ఇప్పుడు టోటల్ ఓవరాల్ గా చూడాలి. జస్ట్ వెయిటింగ్. కాదు, మీరు దీనికోసం ఏమన్నా స్పెషల్ గా మహాభారత్ చదవడం జరిగిందా? లేదు, ఓన్లీ దుర్యోధన క్యారెక్టర్ వరకే నేను స్టడీ చేశాను.
ఓన్లీ దుర్యోధన ఆ డైలాగ్స్ అన్ని కూడా. దీనికి కాపీరైట్స్ ఏమి ఉండవు కదా, అది ఎప్పుడు ఓపెన్ కాబట్టి ఎప్పుడైనా Copyrights వాడచ్చు. అదే మహాభారతానికి భగవద్గీతకి అన్నమాచార్య కీర్తనలకి కాపీరైట్స్ ఉండవు, ఎక్కడైనా వాడచ్చు, ప్రాబ్లం లేదు. యూనివర్సల్. యా యా మనందరి కోసం ఇచ్చేసిన నిధులు అనమాట అవన్నీ. అండ్ సార్ ఇంత మెమరీ అసలు నిజంగా నాకు తెలిసి ఆయన డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆర్ఎల్స్ మీ మధ్య ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు ఏంటి ఇంత అమేజింగ్ యాక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. నీకు చూసాను ఇక్కడ, నువ్వు దుర్యోధనలాగా ఉన్నావు. నేను ఇలా పెడితే నువ్వు ఇలా పెడుతున్నావు. అక్కడ కిరీటం లేదు, ఇక్కడ yeah. నేనే నా ప్రతిబింబమే అక్కడ. అదేలేండి. నన్ను నేనే చూసుకుంటున్నాను. ఐ థింక్ సెట్ అంతా ఇప్పుడు ఎట్లుండేదంటే సార్ డ్రెస్ వేసుకొని వస్తుంటే అసలు ఇట్స్ జస్ట్ ఎవ్రీబడి ఈస్ లైక్ ఆగిపోతారు అందరు సార్ని ఇట్లా చూస్తూ ఉంటారు. అంటే ఎవ్రీబడి జస్ట్ ఇట్ కమ్స్ స్టాండ్ స్టిల్. అండ్ లైట్ మెన్ అందరు తెలియకుండా ఇట్లా ఫోన్ నుంచి ఫోటోలు తీసుకుంటారు. అండ్ వీ హావ్ టు కాన్స్టెంట్లీ టెల్ దెమ్ అరే ప్లీజ్ రా ప్లీజ్ ఆగండి మీరు. అండ్ సో కాన్స్టెంట్లీ వారి టీమ్ మెంబర్స్ కొండలు వీళ్ళందరూ దే కాన్స్టెంట్లీ గార్డ్ హిమ్ సార్ ఏం ఫోటోలు తీయకండి అది చేయకండి. అండ్ ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ అండి టు ఒక ఎందుకు అంటే మహాభారతం కానీ హీరోలు కానీ వీళ్ళు దేవుళ్ళు మనకి కథల ద్వారానే తెలుసు. కరెక్ట్. హౌ డు వి అండర్స్టాండ్ గాడ్స్ ఇన్ దిస్ కంట్రీస్ త్రూ స్టోరీస్. మన రామాయణం చెప్తేనే రాముడు ఎవరో తెలుస్తారు. అలాగే ఇప్పుడు ఒక దుర్యోధనుడు లేకపోతే కౌరవులు పాండవులు వి ఆల్ నో దెమ్ ఫ్రమ్ స్టోరీస్. అండ్ సాయి గారు ఎప్పుడు మాట్లాడినా వెన్ డైలాగ్ చెప్తున్నప్పుడు యూ విల్ సీ దట్ స్టోరీ. చిన్నప్పటి నుంచి విన్న కథలు ఇవన్నీ ఒక్కసారిగా ఇట్లా దిల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దర్ టాకింగ్ టు యూ. దట్స్ అ సరియల్ ఫీలింగ్. అది మాటలతో చెప్పేంత ఈజీ కాదు అది. సో కూడా వీళ్ళందరినీ చూడటం కూడా రామారావు గారిని చూసాను దగ్గరలో, రంగారావు గారిని. నేను యశోదా కృష్ణ అని ఒక సినిమా శ్రీదేవి గారు కూడా యాక్ట్ చేశారు. శ్రీదేవి గారు మేము అందరూ మెడ్రాస్ నుంచి ట్రైన్లోనే వెళ్ళాం మైసూర్ షూటింగ్కి. సో అలాంటి షూటింగ్ కూడా నాన్న తీసుకెళ్ళేవారు టు సీ రంగారావు గారి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదించారు. సో రామారావు గారితో ఆయన ఎప్పుడు కూర్చున్నా ఏదో ఒక డైలాగ్ చెప్పి ఏదో ఇలా చెప్తే బాగుంటుందని ఆయన నాకు అడ్వైస్ చేయడం, ఈవెన్ మేజర్ చంద్రకాంత్ చేస్తున్నప్పుడు కూడా. సో అలాగే శివాజీ గారు నడిగర్దలు, అలాగే డాక్టర్ రాజ్ కుమార్ గారు బబ్రువాహన అని ఒక సినిమా, అది నాకు బాగా ఇన్స్పైర్ చేసింది. కర్ణాటక సినిమా అది. అందులో డ్యూయల్ రోల్ రాజ్ కుమార్ గారు, అర్జునుడు ఆయనే బబ్రువాహన ఆయనే. వెరీ పవర్ఫుల్ డైలాగ్. అది నాన్నతో వెళ్ళి డబ్బింగ్లో చూసి మొత్తం మళ్ళీ ఇలాగే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని రాజ్ కుమార్ గారికి మొత్తం అప్పుడు చెప్తే ఆయనకు ఆనంద బాష్పాలు ఆ కళలో అలా వచ్చి అలా తీసుకున్నాడు నన్ను. సో ఇవన్నీ ఏంటంటే గ్రేట్ మెమరీస్. అలాంటి ఒక క్యారెక్టరు మళ్ళీ చేయడం అన్నది నిజంగా నాకు 50 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా చేయగలమా చేస్తామా. అప్పటికి వావ్ షోలో వాటిలో వీటిలో ఎక్కడైనా ఛాన్స్ దొరికితే చెప్పేస్తుంటాడు డైలాగ్. అంటే ఉండలేక ఇంట్లో డైలాగ్. ఒకసారి అయితే నాన్నగారు ఉన్నారు, నాన్న నేను రవి అది నలుగురు చెప్పారు. అది చాలా నా అదృష్టం ఏంటంటే కాకినాడ గారని అన్నారు గురువు గారు, మొన్న కూడా చెప్పారు, గురువు గారు మీరు ఓపిక చేసుకుని వచ్చి థియేటర్లో చూడాలి సినిమా అని. బాగా కొంచెం హెల్త్ వైజ్ నాట్ డూయింగ్ గుడ్, వస్తాను రా నీ సినిమా అది దుర్యోధనుడు అంటే చూస్తాను అన్నారు. నేనే వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పాను. సో అలాగే రమణమూర్తి గారు ఇద్దరు ట్రైన్ చేశారు. సో నా అదృష్టం ఏంటంటే కాకినాడ గారు నాకే కాకుండా మా తమ్ముళ్ళకే కాకుండా ఆది కూడా ఆయనే చేశారు. అది కూడా ఆయనే చేశారు. ఇలాంటి డైలాగులకి ఏంటంటే కొంచెం ఆ బిగింపు కావాలి, పట్టుత్వం కావాలి, ఆ డైలాగ్ అక్షరం మీద ఒక పవర్ ఉండాలి, అక్షరం మీద పవర్ ఉండాలి. అండ్ సార్ అండ్ కన్నడలో కూడా చెప్పమని చెప్తారు అంత. ఈ సో ఫ్లూయెంట్ ఈస్ లైక్ దట్. ఓ గాడ్ దిస్ లైక్ నేను చెప్పాను కదా ఒకసారి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లైక్ నేను వెళ్ళి మైక్ పెట్టగానే ఏ లాంగ్వేజ్, తమిళ, కన్నడ, మలయాళం అని. ఓకే బట్ యా మెమరీ అండ్ మాడ్యులేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. మీరు సినిమా చూసారా? చూసాను ఫుల్. చెప్పండి బాబు ఏంటి అసలు మాకు ఏంటో. ఓ యాక్టర్ అవునా? మేమేదో చేస్తున్నాం, చూసిన వారు మీరు చెప్పాలి ఎలా ఉందా సినిమా. ఒక మాటలో చెప్పాలండి సార్, ఇది జానాని ధర్మం నచమే ప్రవృత్తి, జానాని అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం ఏమిటో తెలుసు కానీ అది చేయాలనిపించట్లేదు, కానీ అధర్మం ఏమిటో తెలుసు అదే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి అధర్మమా ధర్మం ఇది? ఈ సినిమాలో సుయోధనుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. కాదు మీ ఇంట్లో మీ ఇంటిల్లి పాది మొత్తం అంతా ప్రాక్టీస్ చేస్తున్నారండి మీ అబ్బాయి మీరు? అవునండి, నేను చిన్నప్పటి నుంచి సినిమా చూడడం కానీ మా చిన్నప్పటి నుంచి మా వాడికి అగ్ని అంటే ప్రొడ్యూసర్ గా వదిలేండి సార్, మీకు ఒక లిరిసిస్ట్ గా, ఒక ఆడియన్స్ గా, ఒక ఆడియన్స్ గా మీరు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే వాట్స్ యువర్ ఫీల్? ఒక ఆడియన్స్ గా థియేటర్లో వెళ్ళి కూర్చుంటే
అయిపోయే వరకు లేవాలనిపించదండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు విలను, ఎవరు హీరో, నెక్స్ట్ ఏంటి అనేది క్యూరియాసిటీ ఉంటుంది. అదంతే చాలు. ఇది మామూలుగా నేను అడగాల్సిన క్వశ్చన్, నేను ఇవ్వాల్సిన రియాక్షన్, అది మీలో వస్తుంది. మీరు ఇంకా సినిమా చూడలేదు ఏంటి? యాక్టర్స్ కి సినిమా చూపించట్లేదు మీరు? దాచాడంతా. అదే కదా, సినిమా చూపించట్లేదా మీరు యాక్టర్స్ కి? మాధవరెడ్డి గారు మీరేంటి మొత్తం సైలెంట్ అయిపోయారు? 26 బిఫోర్ జస్ట్ మాధవరెడ్డి గారు, వైఎస్ మాధవరెడ్డి ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశాను సార్, టోటల్గా టోటల్గా చూశాను సార్. చూడండి, ఇక్కడ దొంగ ఉన్నాడు. ఆల్రెడీ మీరు చూపించారా? ఆర్టిస్ట్ ఆయన చేయకూడదు. I've not seen it. నువ్వు నేను ఆబ్వియస్గా నెంబర్ డైరెక్టర్ నువ్వు. డబ్బింగ్లో మిక్సింగ్లో నీకు ఎలా అనిపించింది? అదే సార్, ద సిమిలర్ ఫీలింగ్ బోస్ గారు అన్నట్టు. అంటే సస్టైన్ అయింది కదా. యా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ మనం ఇంత చెప్తున్నాం, సుయోధన నా క్యారెక్టర్ బాగానే ఉంటుంది. నేను అదే చెప్పబోతున్నా సార్. ఐ వాజ్ అబౌట్ టు సే దట్ ఓన్లీ. ఇలాంటి ఇంటర్వ్యూ ఇప్పటి వరకు నేను చేయలేదు. ఇప్పుడు టెన్షన్ ఉంది. ఇప్పుడు చూస్తే అదే సార్, సో నేను అదే అనుకుంటున్నా. ఓన్లీ టు ఇట్స్ మీరు వచ్చిన ప్రతిసారి ఇట్ ఇస్ ట్రీట్ సార్. అంటే నేను ఆడియన్స్ గా కూర్చొని నేను ఓన్లీ ఈయన ఎప్పుడు వస్తాడు మళ్ళీ రావట్లేదేంటి అనుకున్న సందర్భాలే ఉంది. Okay. దట్ వాస్ మై బిగ్గెస్ట్ టేక్ అవే టు. అండ్ కొత్త పాయింట్ కదా ఈ సౌండ్ వీటి మీద కదా మొత్తం. కరెక్ట్. అదేంటి మొన్న వర్డ్ గుర్తురాలే. ఫోలీ ఫోలే సార్, ఏంటది? ఫోలే మన అంటే సౌండ్ ఎఫెక్ట్స్ వేస్తుంటాం కదా సార్. అంటే నడిచినప్పుడు కానీ అదే సార్, అదే అంతే. దాన్ని వెళ్ళేమనే బాబు, మనం సినిమా ఎఫెక్ట్స్ ఇస్తున్నప్పుడు సూపర్ చేస్తారు అది. అసలు అలాగే మనకి ఒక నువ్వు యూనివర్సల్కి వెళ్తే లాస్ ఏంజలస్ లో ఉంది అది. అవును సార్. They show you. యా సో హౌ డు దే సిటీలో కూడా ఉంది. బ్యూటిఫుల్. Film City లో కూడా ఉంది. సో ఇవి అది థాట్ ఎందుకు వచ్చింది నీకు? సౌండ్ డిజైన్ దీని మీద చేద్దాం. నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసినప్పుడు ఇది సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ సార్. సో నాకు అక్కడ నుంచి అది సూపర్. సాయి కుమార్ గారు రోల్కి సౌండ్ ఎఫెక్ట్ వేసారా? అవసరం లేదా? అవసరం లేదు కదా సార్. అవసరం లేదు కదా. ఆయన నన్ను పక్కన ఆయన ఉండడం వల్ల అవసరం లేదు కదా సార్ అన్నారు. నేను యాక్చువల్లీ అమ్మాయిని చెప్పేటప్పుడు కూడా వెళ్ళేవాడు అనమాట సార్. ఓకే. అసలు ఇదేనా, ఏదో ఒకసారి చూపి, సరే రోల్ చేసుకోమాను అంతే. ఇక మేము పక్క నుంచి నించొని వింటుంటూ ఉంటాం అనమాట. కాదమ్మా అక్కడ మధ్యలో జస్ట్ బ్రీత్ వచ్చింది, ఇంకోసారి చేద్దాం అది దట్ ఆ బ్రీత్ అనేది ఇట్స్ లైక్ ఎవరైనా గాలి తీసుకుంటారు కదా మధ్యలో, నేను అనుకుంటా సైంటిఫిక్ థింగ్ లేదు అట్లా రాకూడదు, అది ఆ రిథమ్ ఉంటుంది ఒకటి అని సరే చెప్పి, సరే దాన్ని ఆగు అని దాన్ని మళ్ళీ కాస్త దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ టు సీ సార్. రైట్. ఇందులో మీకు దుర్యోధనుడు కనిపిస్తూ ఉంటాడు మామూలుగా. అవునా? అంతే కదా, రిలీజ్ చేసిన దాంట్లో కనిపిస్తుంది కదా. అదే అది కూడా చెప్పరా? టీజర్ లో ఉందిగా. సుయోధన అన్న ఆన్ చేస్తున్నాడు. ఎవరో ఒక పర్సన్ కనిపిస్తున్నారు. ఓకే, ఆయన దుర్యోధనుడా సుయోధనుడా? ఫైనల్ గా తెలిసి ఆవిడే సుయోధన. సార్ చెప్పొద్దు సార్ అలాంటి. ఎడిట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ కనిపిస్తున్నారు. సో మామూలుగా సబ్ కాన్షియస్ మైండ్లో ఏం రన్ అవుతుంటుంది మీకు జనరలీ? ఎక్కువగా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ప్రియదర్శికి అడుగుతున్నాను. సుయోధన అంటే ఐ థింక్ అదే సార్ అన్నట్టు, అదే మేము సార్ని నాకు ఆ డ్రెస్లో సార్ని చూడడం చాలా చాలా ముచ్చటగా ఉండేది. సో దట్ ఇమేజ్ యూస్ టు నాకు ఎప్పుడు ఈ సినిమా చేస్తున్న టైంలో. తర్వాత పాండవ వనవాసంలో నాకు తెలిసి డెఫినెట్లీ ఎన్టీఆర్ గారు, తర్వాత ఐశ్వర్యంగారావు గారు. ఐ థింక్ నేను చాలాసార్లు చిన్నప్పుడు అంటే మా ఇంట్లో డైలాగ్ క్యాసెట్ ఉండేది కదా సార్, అది ప్లే చేస్తుండేవారు మా నాన్న. అప్పట్లో మనం అంతా అదొకటి రికార్డ్ ప్లేయర్ లేకపోయినా సరే ఆ క్యాసెట్లు అమ్మేవారు సార్ అది. సో కర్ణుడు డైలాగ్స్ అవన్నీ చెప్పి మా బాబాయ్ తర్వాత మా నాన్న చెప్తుండేవాళ్ళు డైలాగ్స్. సో ఆల్ ఆఫ్ దట్ మెమరీస్ యూస్ టు కమ్ అనమాట. అండ్ నేను సినిమా ఒప్పుకోవడానికి ఒక విధంగా నాకు తెలిసిన ట్రిబ్యూట్ ఇవ్వడం ఈ క్యారెక్టర్స్, నేను విన్న క్యారెక్టర్స్, నేను చూసిన క్యారెక్టర్స్కి. అండ్ అలాంటి క్యారెక్టర్ని పోషించగలరు ఓన్లీ ఆఫ్ కోర్స్ ద వన్ అండ్ ఓన్లీ. రైట్. సో మహాభారతంలో సరే దుర్యోధను మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ పాత్రను మాత్రమే తీసుకున్నారు. బట్ అందులో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్ గారు. బోసుబాబు గారు, మహాభారతంలో మీకు బాగా ఇంట్రెస్టింగ్గా మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? అంటే ఎవరిది? డెఫినెట్గా దుర్యోధనుడిది. ఓకే, నాకు చిన్నప్పుడు దుర్యోధనుడు అనడం రాకపోయేది, ఇప్పుడు వస్తుంది. ఓకే, దుర్యోధనుడు. ఓకే, ఫర్ యూ? I'll go with Sir's answer, Duryodhana. ఓకే, మీరు కొత్తగా ఇన్ని పాత్రలు, అసలు మహాభారతంలో ఉన్నన్ని పాత్రలు ఎందులో లేవేమో. ద్రౌపది. ఇంట్రెస్టింగ్. సుయోధనుడు, ఐ మీన్ దుర్యోధనుడు. ఓకే, సాయి కుమార్ గారు? కర్ణుడు. నాకు కూడా. యా, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్స్ అనమాట అవైతే.
అండ్ సాయి కుమార్ గారు మీరు చెప్పండి, లైక్ ఇంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది, ఆ రోజు నుంచి వర్క్ చేయడం జరిగింది. వెన్ డూయింగ్ ఇట్ లైక్ అంటే కొత్త డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి మీకు? అంటే బేసిక్గా ఏంటంటే నేను కథ విన్నప్పటి నుంచి నేను హోల్ స్క్రిప్ట్ తీసుకుంటాను. ఈవెన్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద సీన్ ఆల్సో హోల్ స్క్రిప్ట్ అడిగి తీసుకుని టోటల్గా గ్రాఫ్ మొత్తం చదివేస్తాను. చదివిన తర్వాత రేపు షూటింగ్ ఏంటన్నది ఒక 2 days ముందే వీళ్ళు సీన్లు అడుగుతాను. సో వీళ్ళు వాట్సాప్లో పంపించేస్తారు. ఈ రోజుకి అదే ఫార్ములా. ఇంకా దాని మీద కూర్చుని నాకు ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ వాళ్ళు ఏదో ఇస్తారు కదా ఒక స్మోక్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటుంది, సో ఉంటే దానికి ఇలా చేస్తే బాగుంటుంది, ఈ డైలాగ్ ఇలా పనిచేస్తే బాగుంటుంది, లేదా ఈ డైలాగ్ ఇక్కడ బ్రేక్ చేస్తే బాగుంటుంది, ఈ డైలాగ్ 2 లైన్లు తీసేస్తే బాగుంటుంది, ఇవన్నీ రాసుకుని మళ్ళీ సెట్లోకి వెళ్ళి డిస్కస్ చేయండి. వీళ్ళని క్యారవాన్ పిలిచి వీళ్ళు అనుకుంటున్నాను, ఇఫ్ యూఆర్ ఓకే ఓకే, లేదు మీకు ఇదే చేయాలి అంటే చేద్దాం అన్నట్టే ఉంటుంది. బట్ నార్మల్గా ఏంటంటే నేను బేసిక్ ఐ బికమ్ ఆల్వేస్ డైరెక్టర్స్ యాక్టర్. వాళ్ళకి ఏం కావాలన్నది, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక 6 months లేకపోతే 1 year ఇంకా సంవత్సరాలు తీసుకుని చేసుకుని ఒక ఆర్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. బట్ నా అదృష్టం ఏంటంటే తొందరగా మోల్డ్ అయిపోతాను, తొందరగా మోల్డ్ అయిపోతాను. వాళ్ళు కొంచెం అలా ఛాన్స్ ఇస్తే అలా వెళ్ళి మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్లోనే నడుచుకుంటూ వచ్చేస్తాను. అంత ఫాస్ట్గా నేను ఐ ట్రై టు బికమ్ దట్. ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్ కదా సార్. అయినా సరే భయమే, అయినా సరే ఏదో భయమే. మీరు నమ్మరు, ఇప్పటికీ అదే అంటుంటారు ఈ డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఒక 7-8 సినిమాలు జరుగుతున్నాయి, సాయంత్రం సీన్ చేసి వచ్చి పెడతాం మెసేజ్, బ్రదర్ ఓకేనా, లేదు అంటే అవసరం అయితే అదే లొకేషన్ కదా, రేపు మార్నింగ్ ఏమైనా తీసుకుంటావా, క్లోజ్ సార్ బ్రహ్మాండంగా వచ్చింది మీరేంటి సార్ అని వాళ్ళు. అంత కొత్త డైరెక్టర్లే, కానీ ఎక్కడో ఆ భయం, అదే భక్తి అనుకోండి, అదే భయం అనుకోండి, స్టిల్ చూసినప్పుడు బా ఇంకా బాగా చేయొచ్చు కదా అనిపిస్తుంది. అది నాకు తెలిసి ప్రతి యాక్టర్ లో ఉంటుందేమో కదా, దర్శి మీకు కూడా అనిపిస్తుంది? లేకపోతే కష్టం. లైక్ సినిమా చూసినప్పుడు అరే ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుంటుంది ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే యువర్ నెవర్, అంటే అదే అంటారు కదా, యువర్ నెవర్, అంటే ఏ క్యారెక్టర్ నువ్వు, అంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత కూడా యూ ఆల్వేస్ ఫీల్ లైక్ మన క్యారెక్టర్ని పూర్తి చేయకుండా వదిలేసినట్టు ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ వి అబాండన్ దోస్ క్యారెక్టర్స్, యూ ఆర్ నాట్ కంప్లీటెడ్ దెమ్. వెన్ యూ లెర్న్, అంటే వెన్ యూ డూ అ ఫిలిం అండ్ అలాంటి క్యారెక్టర్స్ మనతో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్, అండ్ ఆల్సో దట్ డైరెక్టర్ హెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ సో మచ్. అండ్ అది చాలా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్, ఆల్సో వెరీ స్కేరీ స్పేస్ కూడా. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ చేయడానికి అంత ఈజీగా వెళ్ళిపోలేము ఒకసారి, బట్ అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. బట్ లక్కీలీ ఏంటంటే నాకు ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు చెప్పడానికి. అండ్ మామూలుగా చాలా స్టోరీస్ వింటూ ఉంటాం జనరలీ, ఒక్కొక్కరికి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కరికి సమ్ టైమ్స్ ఏదో కనిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది, అది ఒక సైకలాజికల్ థింగ్ అంటూ ఉంటారు, ఆలోచనలో జరుగుతూ ఉంటుంది. అలాంటి దగ్గర నుంచి వచ్చిందా మీకు ఈ పాయింట్, లేకపోతే ఇది ఒక సైకలాజికల్, మీకేమన్నా అలా వినిపించేవి కనిపించేవి ఉన్నట్టు అనిపించేవా? నాకేం జస్ట్ ఇది ఒక ఫోబియా ఉంటుంది, కైండ్ ఆఫ్ ఫోబియా అనమాట. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఈ సౌండ్ అనే ఒక వర్డ్ని మైథాలజీలోంచి ఒక క్యారెక్టర్ని మిక్స్ చేయాలనుకున్నాను, దెన్ అప్పుడు ఈ హాంటింగ్ వాయిస్ హాంట్ అయ్యి ఒక విజిబుల్గా ఒక క్యారెక్టర్ కావాలి, అదే ఎం ధర్మరాజు లాంటి క్యారెక్టర్ కావాలి. బట్ నేనంటే ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట. సో దాని మీద నేను R&D చేసుకున్నాను కొంత. సో ఆ లైఫ్ లెసన్స్ ఉంటాయి కదా, దుర్యోధన క్యారెక్టర్ సార్ ఇందాక చెప్పినట్టు. సో అవి జనరల్గా ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, మంచి సుయోధనుడు అయితే చెడు దుర్యోధనుడు అనుకుని సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అది సూపర్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్లో ఒక వాయిస్ హాంట్ చేసి ఒక మైథాలజీ క్యారెక్టర్ కనపడితే దాన్ని ఒక సౌండ్ డిజైనర్ తనకున్న సౌండ్ నాలెడ్జ్ తోటి ఎలా రిజాల్వ్ చేశాడు, ఫైనల్గా సుయోధన ఎవరిను దుర్యోధన ఎవరు ఎలా కనిపెట్టాడని ఒక హుక్ పాయింట్ లాగా అనుకుని డిజైన్ చేశాడు. రైట్. జనరలీ కామెడీ ఫిలిమ్స్లో ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, యాక్షన్ ఫిలిమ్స్లో ఎక్కువ ఫైట్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ ఎలివేషన్స్ ఉంటాయి. సో థ్రిల్లర్లో ఎక్కువ సైలెన్స్ ఉంటుంది, సౌండ్ మాత్రమే ఉంటుంది. బట్ దీంట్లో డైలాగ్స్ అండ్ సౌండ్ ఉంది ఫర్ చేంజ్, ఎక్కువ మోర్ డైలాగ్స్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అవునా కాదా? ఉంటుందా ఆ స్పేస్? థ్రిల్లర్ ఫార్మాట్లోనే ఉంటుంది. దుర్యోధన నేను ఎక్కడ అవసరం అక్కడే మాట్లాడాను. ఓకే, జస్ట్ ఇట్స్ నాట్ లైక్ ప్యాసేజెస్ ఉండవు, బట్ ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఎ పంచ్. దుర్యోధనుడు కనిపిస్తాడు, ఎందుకయ్యా నాకు చెప్పింది సార్ వాళ్ళు. శ్రీరామనవమి కంటే ముందే విందాం మనం, చెప్పండి. సో ఇవన్నీ చెప్తుంటే నా దృష్టి ఎవరు హ్యాండ్ చేశారు కానీ నేను ఆయన హ్యాండ్ చేసినట్టు ఈ వేషం నాకు రావడానికి నేనే వచ్చాను ఎవరి కల్లో. ప్రస్థానం డైలాగ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆ సినిమానే కొన్నాళ్ళు నాకు రింగ్ టోన్ గా ఉండేది అది.
ఆర్టిస్టులకి ఏంటంటే చేస్తుంటే ఇంకా అవి చేయలేదు ఇవి చేయలేదు ఇంకా మనకి అది సార్ అది అదొక అది తీరని క్యారెక్టర్ నాకు సుయోధనుడు తీరింది. కానీ నిజంగానే ప్రొడ్యూసర్స్ నిజంగా గ్రేట్ అండ్ మీకోసం ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా, మీకోసం కూడా ఆబ్వియస్లీ అందరి కోసం, బట్ మీకోసం కొంచెం ఎక్స్ట్రా. అండ్ ఫుల్లీ వాంట్ బోసుబాబు గారు టు టేక్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Yes, yes. అండ్ మళ్ళీ వారు ఇంకొక సినిమా వారితో చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది జరగాలి. April 17th అనుకున్నాం, అనుకోని అది కొంత గ్యాప్ దొరకడం వల్ల ఇంక ముందుకు వచ్చాం. ఓకే, యాక్చువల్ జనవరి నుంచి అనుకుంటుండే, జనవరిలో ఆఫ్ కోర్స్ వి కాంట్, పెద్ద సినిమా జనవరి ఫిబ్రవరి అండ్ దెన్ మీకు కుది అది చేసి దెన్ మొత్తానికి ఐ థింక్ అగైన్ ఇప్పుడు ఈవెన్ Right. ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అనుకుంటా. అయిపోయింది. పైగా మార్చ్లో కూడా చూసేస్తున్నారు సార్, ఎగ్జామ్స్ ఉన్న థియేటర్కి అయితే జనాలు వస్తున్నారు. సో క్రేజీ. సో శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి Yes. సో అందరూ డెఫినెట్లీ కామన్ క్వశ్చన్ ఇది, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్, ఈ ఇయర్ శ్రీరామనవమి ఎలా ఉండబోతుంది? సుయోధన ఓకే, బట్ ఏదైనా ఒక శ్రీరామనవమిని గుర్తు చేసుకుంటారా మీ లైఫ్లో చిన్నప్పటిది? అంటే ఒక ఎండ్యూరింగ్ మెమరీ ఏంటంటే పానకం వడపప్పు తినుకుంటూ టీవీలో భద్రాచలంలో రాముడి కళ్యాణం చూడటం. Yeah. ఐ థింక్ నాకు అది శ్రీరామనవమి అంటే అది ఒక, అండ్ జస్ట్ ఎండలో అంటే జనరల్ ఈ టైంకి ఎండలు బాగుంటాయి కదా, సో ఎండలో ఎక్కువ తిరగొద్దని ఇంట్లో తిడుతూ ఉంటారు. అంటే శ్రీరామనవమి హాలిడేస్ కూడా టైం కదా, కరెక్ట్. సో అదొకటి దట్ వన్ వండర్ఫుల్ మెమరీ ఐ హ్యావ్ ఫ్రమ్. నేను తను అడగొచ్చా ఈ క్వశ్చన్? బేసిక్గా తను ఎక్కడ న్యూయార్క్లోనూ అయ్యో లండన్లోనూ నాకు కూడా ఉంది మీకు కూడా memory. ఉంది memory? అయ్యో. చెప్పండి మీ memory. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఇయర్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ఈవెన్ బికాస్ జస్ట్ రంజాన్ అయిపోతుంది, రంజాన్ అయిపోయిన తర్వాత శ్రీరామనవమి వస్తుంది. వాట్ బ్యూటిఫుల్ కంట్రీ వి లివ్ ఇన్ అని ప్రతిసారి అనిపిస్తుంటుంది. కరెక్ట్, ఉగాది, రంజాన్ అండ్ శ్రీరామనవమి. యా ఇవాళ ఉగాది రంజాన్ అండ్ దెన్ శ్రీరామనవమి. శ్రీరామనవమి. అసలు ఎంత బాగుంటుంది దిస్ టైం ఇస్ లైక్. Correct. Oh yeah, me. Sorry. So my sister was born on Ram Navami as per our Hindu calendar. Oh. So our rose is like Akka's birthday. ఓకే. వెరీ గుడ్. సో యా, మీ ఇంట్లో పానకంతో పాటు కేక్ కూడా ఉంటుంది అనమాట. వెరీ నైస్. అండ్ బోసుబాబు గారు? మాది రాముడితో మాకు చాలా అనుబంధం ఉందండి, ఎందుకంటే మా ఇంటి ముందే గుడి. గత 50 సంవత్సరాలు నేను 50 సంవత్సరాల వార్షికోత్సవం రేపు 27th. అందరం కలిసి మా ఊరు వాళ్ళందరూ రేపల దగ్గర నల్లూరు గ్రామం అందరం కలిపి డొనేషన్ చేసుకుని పెద్ద సెలబ్రేట్ చేస్తున్నాం. ఒక 2000 మందికి అన్న సంతర్పణ, ప్లస్ దానికి 3 days కార్యక్రమాలు, చుట్టూ ఊర్లో అమ్మవారి అదే కళ్యాణం తర్వాత ఊరేగింపు అంటారు కదా, అవన్నీ ప్లాన్ చేసుకున్నాం 27th. ఇప్పుడు ఇది రిలీజ్, అది కంపల్సరీ. నేను 27th మన మూవీ అని అనుకోలేదు, ఆటోమేటిక్గా అది ఆ టైం 2 కలిసి వచ్చినాయి. ఆ రాములవారి దయ ఖచ్చితంగా ఉంటుందని మేము 100% నేను నమ్ముతున్నాను. సాయి కుమార్ గారు, నేను లాస్ట్లో అడుగుతాం. నాకు మేబీ 3 years బ్యాక్ అనుకున్నాను, స్క్రిప్ట్ కంప్లీట్ అయినప్పుడు మా ఊర్లో కళ్యాణం జరుగుతుంది కదా, రాములవారి కళ్యాణం. అప్పుడు నేను స్క్రిప్ట్ పెట్టాను అనమాట. సో అది బాగా మీరు ఆ రోజు అనుకోలేదు కదా శ్రీరామనవమి రోజే సినిమా రిలీజ్ అవుతుందని? బట్ సో గట్టిగా ఉన్నాయి ఆశీర్వాదం. శ్రీరామనవమి రోజు పెట్టావు స్క్రిప్ట్, పూజలో పెడతాం Wow. కదా. Was meant to be. శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుంది. అలా జరుగుతుంది అనమాట, కొన్ని లిఖించబడుతుందని మీరు ఇందాక చెప్పినట్టు. సాయి కుమార్ గారు, అయ్యో లైక్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ 2 సార్లు చెప్పాలి. ఏంటంటే యాక్చువల్గా శ్రీరామనవమి ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈరోజు ద హోల్ ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ జై శ్రీరామ్ అన్నది అయోధ్య. అది తెలియని ఒక వైబ్రేషన్ అయిపోయింది. సో సినిమాల్లో కూడా చూసుకుంటే మీరు ఇప్పుడు ఆ జై శ్రీరామ్ లేకుండా అసలు మాక్సిమం ఈవెన్ థియేటర్స్ లో, ఈవెన్ దురంధర్ లాంటి సినిమాల్లో నేను కూర్చుని థియేటర్ లో చూస్తుంటే ఫినిషింగ్ లో జై శ్రీరామ్ అని లేచి వెళ్ళేవాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక తెలియని ఒక తారక మంత్రం అయిపోయింది. సో నిజంగానే ఆ పవర్ ఉంది, ఆ జై శ్రీరామ్లోనే పవర్ ఉంది. రైట్. సో ఐ థింక్ ఆ పవర్, ఆ డివైన్ పవర్ తప్పకుండా సుయోధనకు ఉండాలని, జై శ్రీరామ్, ఎస్ శ్రీరామనవమి రోజు పెద్ద సక్సెస్ కొట్టాలని, ముఖ్యంగా బోస్ గారికి, మాధవ్కి, మా దర్శికి, రిషికాకి, అండ్ ఫైనల్గా నాకు, మా మిగతా క్యాస్ట్కి, మా టెక్నీషియన్స్కి, మీకు అందరికీ ఎస్. సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈ జై శ్రీరామ్తో, ఆ మాటతో నేను ఇక్కడ దీన్ని ర్యాప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ శ్రీరామనవమి రోజు మళ్ళీ మనం కలుసుకుందాం థియేటర్లో, సక్సెస్ మీట్లో. అండ్ ద ఫైనల్ లైక్ మీరు చెప్పండి దర్శి, లైక్ టేక్ అవే, లైక్ ఆడియన్స్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చి బయటకు వస్తుంది అంటే ఏం తీసుకుంటారు, ఏం ఆలోచిస్తారు? సో థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఏం రన్ అవుతూ ఉంటుంది మైండ్లో, వాళ్ళకేం కనబడుతుంది? వాళ్ళకి ఐ థింక్ నాకు తెలిసి, నేనైతే నాకు జరిగిన ఫీలింగ్ వాళ్ళకి జరుగుతుంది, సాయి కుమార్ గారు చింపేశారా
I think that is a feeling I'll expect the audience to come out with. రైట్. సో నేను దర్శి గారిని, సాయి కుమార్ గారిని కలుస్తూనే ఉంటాను, బట్ మిమ్మల్ని కూడా నేను బ్యాక్ టు బ్యాక్ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలవాలి. సో అది జరుగుతుంది. Yes. జై శ్రీరామ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో దట్స్ ఇట్. సేవ్ ద డేట్ 27th శ్రీరామనవమి. హ్యాపీగా పానకం తాగండి, వడపప్పు తినండి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకోండి. దాని తర్వాత థియేటర్లో కూర్చొని సూర్యోదయం చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.